హాయ్ అండి. షాంపూ పౌడర్ అండి ఇవన్నీ కూడా. ఇవి నిన్న బుక్ చేసుకునే వాళ్ళకి ఈరోజు పంపిస్తా. ఈరోజు బుక్ చేసుకునే వాళ్ళకి రేపు పంపిస్తున్నాను. అన్నీ కూడా హాఫ్ కిలో, పావు కిలో ఈ బాటిల్సు, అట్లానే కిలో ప్యాకెట్స్ అయితే 4 వచ్చాయి. వాళ్ళ కోసము ఇప్పుడే తయారు చేశాను. ఇది కూడా మొత్తం అసలు షాంపూ పౌడరు తయారు చేయడమే లేటండి, ఇంకా కూడా పంపించేటివి చాలా ఉన్నాయి. పంపిస్తాను అందరికీ కూడా. మీ జుట్టును బట్టి 2 చెంచాలు కానీ 3 చెంచాలు కానీ వేసుకొని చక్కగా వాటర్ కానీ రైస్ కడిగిన వాటర్ కానీ పోసుకొని నెత్తంతా కూడా ప్యాక్లాగా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ రఫ్ చేసి రుద్దుకుంటే కుదుర్లు నుంచి పెట్టుకోవచ్చు. ఎటువంటి హాని ఉండదు. మనకి పౌడర్ అనేది ఉసిరికాయ, సీకకాయ, కుంకుడికాయ, మనకి మెంతులు కలిసి ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది. చాలామందికి వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడుతుంది. ఎక్కువగా వైట్ హెయిర్ రాకుండా ఆపుతుందండి. మనం 10 ఇయర్స్ పిల్లల నుంచి అందరికీ వైట్ హెయిర్ అది రాకుండా. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ హెయిర్ షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. 1 ఇయర్ బేబీస్ నుంచి ఎవరికైనా యూజ్ చేయొచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంది. హెయిర్ ఆయిల్, మనకి షాంపూ పౌడరు చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. డాండ్రఫ్ తీసేయడమే కాకుండా మంచి రీగ్రోత్ ఉంది. పలచగా ఉండే నెత్తి కూడా చిక్కబడుతుంది. ఇది మొత్తం షాంపూ పౌడర్ అండి. ఇది నిన్న ప్యాక్ చేసుకుని నిన్న ఆర్డర్ పెట్టిన వాళ్ళందరికీ ఈరోజు ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాను. మీ జుట్టును బట్టి 2 స్పూన్లైనా 3 స్పూన్లైనా వేసుకొని చక్కగా వాటర్ కానీ రైస్ కడిగిన వాటర్ కానీ పోసుకొని చక్కగా మీరు 5 నుంచి 10 నిమిషాలు 5 నిమిషాలైనా పెట్టుకున్నా సరిపోతుంది. లేదంటే 10 నిమిషాలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మీరు నెత్తికి ప్యాక్లాగా అప్లై చేసి మొత్తం కుదుర్ల నుండి సిగుర్ల వరకు అప్లై చేయాలి. చక్కగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ రుద్దినట్లయితే చక్కటి నొరుగు వస్తుంది. జిడ్డు అంతా కూడా పోతుంది. మీకు ఇంకా జిడ్డున్న ఫీలింగ్ ఉన్నట్లయితే మళ్ళీ కొద్దిగా షాంపూ పౌడర్ కలుపుకొని నెత్తిలో పోసుకొని రుద్దినట్లయితే నార్మల్ షాంపూ కంటే నొరగ బాగా వస్తుందండి. చక్కటి రిజల్ట్ ఉంది. డాండ్రఫ్ తీసేస్తుంది. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ హెయిర్ షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. సున్నిపిండి మంచిగా పింపుల్స్, మచ్చలు తీసేసి వైట్గా స్కిన్ అవుతుంది. అది కూడా ప్యాక్ లాగా వాడచ్చు ఫేస్కి. లేదు అనుకుంటే మీరు సున్నిపిండిలాగా కొద్దిగా వాటర్ పోసుకొని రఫ్ చేసి రుద్దుకునే మంచి రిజల్ట్ ఉంది. హెయిర్ ఆయిల్ నైట్ టైం 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ చక్కగా మీరు ఇష్టమైన షాంపూతో కానీ లేదనుకుంటే మీరు కుంకుడికాయ పౌడర్తో కానీ యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నెత్తి ఎప్పుడు కూడా ఆరిన తర్వాత మాత్రమే ఆయిల్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. లేదంటే డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంది. షాంపూ పౌడర్ అండి ఎప్పటికప్పుడే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు మళ్ళీ చేస్తాను. అంతేకాదండి, చక్కటి రిజల్ట్ అనేది ఉంది. జుట్టు చిక్కగా ఒత్తుగా పెరగాలంటే షాంపూ పౌడరు డాండ్రఫ్ తీసేయడానికి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. మనము జుట్టుకి ప్యాక్లాగా వేసుకోవాలండి. 5 నుంచి 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మంచి రీగ్రోత్ హెయిర్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. 2 కూడా ఎక్సలెంట్ అండి. ఒకసారి